ఫ్రెండ్స్ మనకు లాస్ట్ వీడియోలో వాటర్ ఫాల్స్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో దీనికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి ఎక్కడ అని చెప్పేసి. యాక్చువల్గా మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్, కాకపోతే క్లియర్గా లేదని చెప్పేసి మళ్ళీ ఇన్ని కామెంట్స్ వచ్చినాయి. చూడండి ఎన్ని కామెంట్స్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. ఇవాళ క్లియర్గా చూద్దాం ఆ వాటర్ ఫాల్కి ఎట్లా వెళ్ళాలో. ఫ్రెండ్స్ ఒకసారి స్క్రీన్ చూడండి. మనకు మంచిర్యాల టు గొల్లవాగు ప్రాజెక్ట్ ఇక్కడ రాంగ్ చూపిస్తుంది నేమ్. సో మీరు మ్యాప్ పెట్టుకున్నారంటే వేరే సైడ్ వెళ్తారు, మ్యాప్ పెట్టుకోకండి. ఇప్పుడు ఈ వీడియో చూడండి. సో మనకు మంచిర్యాల నుండి అయితే 32 కిలోమీటర్స్ చూపిస్తుంది. యాక్చువల్గా ఎగ్జాక్ట్ అంటే 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఇంకా తక్కువే ఉంటుంది, 35 లోపే ఉంటుంది. అండ్ మనకు ఇది NH63లో ఉన్నది చూడండి. మనకు మంచిర్యాల టు చెన్నూరు రూట్లో ఇక్కడ భీమారం ఉంది కదా, సో భీమారం నుంచి లోపలికి వెళ్ళాలి. మనకు మ్యాప్లో ఈ రూట్ చూపిస్తుంది, ఈ రూట్ కాదు, మనం ఇక్కడ నుండి ఇటు స్ట్రేట్ వెళ్ళాలన్నమాట. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇట్లా రూట్ వస్తుంది. సో మీరు ఇటు సైడ్ వెళ్తే అటు ఆవడం అటు సైడ్ వెళ్తారు. ఇటు నుంచి ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి. స్ట్రేట్ వెళ్ళాలి. ఇంకా ఇది భీమారం రోడ్. సో ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇట్లా స్ట్రేట్ రావాలి. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి. ఇది గొల్లవాగు ప్రాజెక్ట్ చూడండి, ఇక్కడ ఉంది గొల్లవాగు ప్రాజెక్ట్. ఇక్కడ నుండి ఇట్లా వచ్చేసి ఇక్కడ ఉంది వాటర్ ఫాల్. ఇది కూడా నేను యాడ్ చేసిన. ఇదంతా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. అండ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ లోపల వరకు వెళ్ళొచ్చిన బైక్ పైన. ఇదంతా ఇవాళ చూద్దాం వీడియోలో. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే వీడియో క్లోజ్ చేసి వెళ్ళండి. అండ్ వీడియో చూద్దాం అనుకుంటే చూడండి, అడ్వెంచరస్ ఉంది. థ్యాంక్ యూ. సో గాయ్స్, వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్ చూడండి. సో ఇటు నుంచి ఇటు మంచిర్యాల. సో మంచిర్యాల టు చెన్నూరు. ఓకే, మంచిర్యాల టు చెన్నూరు రోడ్. పైన ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కదా, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇవి ఏంటి అని? ఇవి వచ్చేసి రంబుల్ స్ట్రిప్స్ అన్నమాట. ఇవి మన డ్రైవర్ అలర్ట్ కోసం ఇట్లా అయితే వేసిల్ అనమాట. ముందు స్పీడ్ బ్రేకర్ కానీ ఎవరైనా జనాలు రోడ్ క్రాస్ చేస్తున్నట్టు కానీ మనకి తెలియడానికి కోసం ఇట్లా ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి అయితే వేసిల్ అనమాట. సో ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. కాకపోతే మనం ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ ఏందిరా అనేసి. ఫ్రెండ్స్ మనం మంచిర్యాల జైపూర్కి అయితే వచ్చేసినాం. ఇంకొక 10 కిలోమీటర్స్లో మనకి భీమవరం వస్తుంది. అక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్. అన్న ఏందా నా డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడుతున్నావు? ఇక్కడ నుంచి నేచర్ అసలు ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఈ రోడ్లో స్లోగా వెళ్ళండి. పాపం చాలా కోతులు అన్నీ రోడ్ పైకి వస్తున్నాయి. సో గాయస్, మనం భీమారంలో అయితే ఉన్నాము. మంచిర్యాల టు చెన్నూరు రూట్. సో ఇక్కడ ఆవడం సైడ్ లెఫ్ట్ తీసుకోండి. సో మీకు ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడే తీసుకోండి. చలో ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వెళ్ళాలి. సో ఇక్కడ రైట్ తీసుకోండి. సో ఈ రూట్. సో అటు సైడ్ వెళ్తే ఆవడం, ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి. చూసుకోండి రూట్. ఓకే, చలో ఇదే రూట్లో వెళ్ళాలి. ఇంకా మనం 4 వీలర్స్ కూడా రావచ్చు, కాకపోతే వాటర్ ఉంటే కష్టం. సో వర్షాకాలంలో అయితే 4 వీలర్ దిగబడిపోతుంది. మంచి పీస్ఫుల్ వెదర్. ఈ వెంచర్స్ వేసిల్లు అనుకుంటా, ఐ డోంట్ నో. సో మనకి వర్షం బాగా వస్తే ఇదంతా నిండిపోద్ది అన్నమాట. సో బోట్స్ కూడా ఉండే అక్కడక్కడ, అంటే చిన్నవి తెప్పలు. బోట్ అంటే పెద్దది అనుకోకండి. సో ఇదే రూట్లో వెళ్ళాలి మనం. ఎవరో ఫోటోషూట్ చేస్తున్నారే. వర్షం పడట్లేదు. వర్షం పడితే వాటర్ మామూలుగా ఉండవు అసలు.
ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి ఎంత సూపర్ ఉందో అసలు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా ఇక్కడ వచ్చి ఒక 1 hour అట్లా టైం స్పెండ్ చేస్తే మొత్తం సెట్. అండ్ ప్రీవియస్ వీడియో చూడకపోతే అయితే చూడండి, డ్రోన్ షాట్స్ పెట్టిన, ఇంకా బ్లాగ్ పెట్టిన మొత్తం ఎక్కడెక్కడ ఏముందని. ఆ వ్యూ చూడండి అసలు వేరే. సో చాలా మందికి అక్కడ తెలియదు వాటర్ ఫాల్స్ ఉన్నాయి అని చెప్పేసి, అందుకే ఇక్కడిక్కడనే ఫోటో దిగి ఇటే వెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అట్లనే చేసి ఉండే. సో ఈ చెరువు డెడ్ ఎండ్ దాకా వచ్చిన తర్వాత ఏందయ్యా స్వామి ఇది. సో ఈ చెరువు డెడ్ ఎండ్ దాకా వచ్చిన తర్వాత, సారీ ప్రాజెక్ట్ వాగు సంథింగ్, ఇట్లా స్ట్రేట్ వచ్చి ఇటు వెళ్ళండి ఇంకా లోపలికి. వాటర్ లేవు అసలు, వర్షం బాగా పడితే సూపర్ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళాలి ఇంకా. సో గాయ్స్ ఇది లొకేషన్. సో చాలామంది అడుగుతున్నారు. సో ఇది వాటర్ ఫాల్స్, ఇది యాక్చువల్గా వాటర్ ఫాల్ లొకేషన్. ఇక్కడ అయితే ప్రజెంట్ వాటర్స్ లేవు. సో మీరు వర్షం చాలా పడ్డప్పుడు రండి, ఎందుకంటే నేను వీడియో పెట్టింది అది లాస్ట్ ఇయర్ వీడియో, ఇక్కడే తీసిన ఫుటేజ్. సో ఇక్కడ వరకు మీ బైక్తో కూడా రావచ్చు, కాకపోతే ఇది సరిగ్గా లేదు. అక్కడ బైక్ పార్క్ చేసుకొని ఆర్ వెహికల్ వాట్ ఎవర్ అక్కడ పార్క్ చేసుకొని రండి. ఇక్కడ సారీ గాయ్స్, వాటర్ లేవు. నేను పెట్టిన అప్లోడ్ చేసిన వీడియో అయితే లాస్ట్ టైంది. సో వర్షం పడట్లే కాబట్టి మనకు వాటర్ లేవు. సో ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఇప్పుడు. అండ్ కొసాకి వెళ్ళకండి, చూడండి మొత్తం కుంగిపోయింది. సారీ గాయ్స్, వాటర్ ఫాల్స్ లేవు. వర్షం బాగా పడ్డప్పుడు రండి, అంతే దీనికి సొల్యూషన్. సో ఇక్కడ నుంచి వస్తాయి వాటర్ మొత్తం. సో వాటర్ ఉంటే ఇందులో నుంచి వస్తాయి అక్కడికి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. జీరో వాటర్. తాత ఇటు చూడడానికి ఏమన్నా ఉన్నాయా ఫోటోలు తీయడానికి? మస్తుగానా? ఇలా నీళ్ళు మరి ఎప్పుడు వస్తాయి? ఇంకో నెల పడుతుందా? బాపు సరే పోయి వస్తా అటు. సో కొత్త ఎట్లాగో వచ్చినాం కదా, సో ఇటు సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకు ఆఫ్ రోడింగ్ అంటే సరదా అన్నమాట. Leave